దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉపాధి కల్పనలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వంలో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భూపీందర్ సింగ్ పేర్కొన్నారు. రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేజేఎం సర్కార్కు ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ సర్కార్ను కొలువుదీర్చుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇండియా కూటమికి చెందిన విపక్షాలను ఉద్దేశించి కేంద్ర మంత్రి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షం 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల సంబరపడుతుందని, కానీ వారికి 543కు 99 వచ్చాయని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అయితే కాంగ్రెస్ ఒక విషయానికి సంతోషపడాలని అనడంతో తాను ఏకీభవిస్తానని చెప్పారు. 2014లో వారికి కేవలం 44 సీట్లు దక్కగా 2019లో 52 స్థానాలు వచ్చాయని, ఈసారి వారికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కిందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా హర్యానాలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ను సాగనంపాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన అనంతరం తామేం చేస్తామో ప్రజలకు విస్పష్ట హామీ ఇస్తామన్నారు. మరోవైపు జార్ఖండ్లో కాషాయ కూటమి వైఫల్యాలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత బీరేందర్ సింగ్ అన్నారు. 10 ఏళ్లుగా హర్యానాను లూటీ చేస్తున్న బీజేపీని అధికారం నుంచి సాగనంపాలని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు భూపీందర్ సింగ్ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నిన్న జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి దెబ్బకు బీజేపీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో బీజేపీ పతనం స్టార్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది. ఇక త్వరలో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడితే సర్కార్కు కాలం చెల్లినట్లేనని, హర్యానా కాంగ్రెస్ ఖాతాలోకి చేరటంతో రాహుల్ బలం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.